కచ్చాం భయ్యా నమస్తే గురు. మొత్తం తోపల నీళ్ళు చిన్న జాలి మంచి మంచి వేటగాలమే వచ్చినాం బడా సైజులా. కాకపోతే స్మాల్ జిమ్మలు పడదామని వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చి కాళ్ళకి తాకుతానే కారా. చూడండి ఫ్రెండ్స్ బిలబిల బిలబిల ఉరుకుతున్నాయి. అట్లా పట్టుకొచ్చుకోండి అంతే. లేపుదామా? అవన్నీ ఉండని అంతేనా? అది ఉండని అట్లే పడ్డాయా? బకెట్ ఇవ్వనా వెనకాల ఉన్నాయి. చూసాలా నీకు పడ్డాయి చూసావు ఇస్తావా? ఎందుకు కావాలంటే ఇక ఉన్నాయా? పడ్డది అది కాదు దాంట్లో వేసి దాంట్లో చింపుతే అది అప్పు అది బాగా వచ్చింది. నేను ఇది ఎందుకు తెమ్మన్నా దీని బుక్క ఉంది కాదే. చెప్పింది ఏంటిది మళ్ళీ? ఇగో పురుగులు అవి ఏంటి రెండు ఉల్లిగడ్డలు రాసుకొని పులుసు పెట్టుకుండా నీ అమ్మని దెంగితే కాక్క మీద ఉంటుంది. ఇది మొత్తం బొరాన్ కాలం ఉండదా? పెద్ద ఎత్తలే కదా నా తాతకి. చూడానికే చూవే ఎందుకు ఇచ్చలేదు నీకు నా పొక్కలు ఇప్పుడు నీకు కట్ట పెడతాయి కానీ నువ్వు సేమ్ ఇట్లే పట్టుకోండి. అది ఎందుకు లోపాల మండల చూపేవారా ఎంట్రీకి ఇచ్చా? ఇప్పుడు నేను పొక్కలలో దాని మేడల్ పిల్ల పడ్డది ఏదే మొత్తం బురద వేసి పాడదే. అది అసలు అది కోసి పాడైతే పరక పిల్ల ఏం కావాలో ఏరుకో. ఇక ఏ పిచ్చర పొడి మీరు ఏరుతావా? ఇంకా ఏరుతట్టు ఉంటుందా? కింది కింది కింద పడేది జిమ్మక రుచి అంటారు చూసినావు? ఇదే ఇది తుక్కు దొరకది. గిద పడుతుంది. చేపలు పడేస్తాను ఎవరికి ఫోన్ చేస్తాను? ఆ చెల్లకి ఏంది
కాదు మా చెల్లెగా అంటానా ఏ తగదాడు వేసినాం కదా వెళ్తుంది అసలు ఉప్పు నిమ్మకాయ వేసి అటు ఇటు అని ఒక్కసారి అని అవన్నీ నూనె లేచి చింతపూలు చేసి మసరా పెట్టిన అనుకో నీ అమ్మ వాటిలో పెట్టుకొని పొమ్ముతే ఎట్లుంటుంది కస్తుంది అప్పుడు నీళ్ళగా ఉట్టిగా అడ్డే అప్ప ఇది దోతర ఉట్టిగా అన్నట్టు వెళ్తానే ఒకటి ఒకటి ఇప్పుడు ముట్టలు వెళ్తాయి హాయిగా పాంప్లెట్ వెళ్తాయి కావచ్చు ఆమ్లెట్ వెళ్ళింది ఒకటి ఒకటా రెండు మూడు వెళ్ళాయి అవి చూడవు పెద్ద ఇన్ని గంటలకు వచ్చినాయి ఇగో ఈ పొద్దుందా లోపలికి వచ్చినాయి ఎక్కువ ఫ్రెండ్స్ బొమ్మ అనుకున్నా కాదు మేము అట్లా మీకు కాకపోతే భలే ఉన్నాను ఇంకా రావడం ఎట్లా పడుతుంది చెప్పాగో అవునా కదా భారీ సైజ్ ఉన్నదిగా అది అట్లా చూస్తే నాకు ఏమనిపిస్తుంది చెప్పు అందుకని దాన్ని మనం లేపిన ఇంకోటి వరకుండా మంచిదే అది భారీ సైజ్ ఇది పెద్ద కట్టి అదే ఇదిగా మీరు కట్టి కింద పొడవుని అటు చేపల వరకు ఇది